లంచం, లంచం, లంచం. లంచానికి మంచాలేసి కంచాలలో తినేటటువంటి వాళ్ళున్నంత వరకు జరిగిపోతానే ఉంటది. అవినీతి లేకుండా ప్రభుత్వం నడపాలని బాబుగారు ఆలోచిస్తుంటే, క్రింద స్థాయిలో నీకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాం, లేకపోతే నీకు అదేది కాంట్రాక్ట్ పోస్ట్ ఇప్పిస్తాం, నీకు అవుట్‌సోర్సింగ్ పోస్ట్ ఇప్పిస్తాం అని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి దోచుకునే వాళ్ళతోనే ప్రభుత్వానికి మైనస్ అవుతుంటది. అధికార పక్షపు లింకులున్నప్పుడు మరింత సమస్య అవుతుంది. తాజాగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు వేలాది మందిని మోసం చేసి 120 కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టిన వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ బాధితులు ఇప్పుడు రోడ్డెక్కారు. నంద్యాల జిల్లా దోర్నిపాడు కేంద్రంగా మొదలై హైదరాబాద్, విశాఖపట్నం వరకు 5 టీడీపీ నేతలు చేసిన ఈ ఘరానా మోసాన్ని ఈ నెల 9న సాక్షి పత్రికలో ఉద్యోగాల పేరుతో ఊడ్చేశారు శీర్షికలో వెలుగులోకి తీసుకొచ్చామంటూ సాక్షి వాళ్ళు హైలైట్ చేసుకొచ్చింది. సోమవారం రాత్రి పెద్ద సంఖ్యలో బాధితులు దోర్నిపాడు ఫైనాన్షియల్ సంస్థ యజమాని వీరారెడ్డి ఇంటికి చేరుకుని నిలదీశారు. వాళ్ళు సరైన సమాచారం చెప్పడంతో బాధితులు ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ కార్యాలయానికి చేరుకున్నారు. దీని మీద అనంతపురం జిల్లా ఎల్లనూరు స్టేషన్లో కేసు నమోదైంది. అక్కడికి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో గ్రామానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఒక్కసారిగా వేలాది మంది బాధితులు దోర్నిపాడు వీరారెడ్డి, అతని పెద్దల్లుడు రాజారెడ్డి, చిన్నల్లుడు టీడీపీ నాయకుడు మహేష్ రెడ్డితో పాటు ఏజెంట్గా పనిచేసి కోట్లు వసూలు చేసిన అమ్మిరెడ్డి నగరం, అలమూరు, లింగందిన్నె గ్రామాలకు చెందిన టీడీపీ నేతల మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆళ్లగడ్డ, కోవిలకుంట రోడ్ల మీద బైఠాయించారు. సాయంత్రం దాకా వాహనాలు రాకపోకలను అడ్డుకున్నారు. ఫలితంగా మెయిన్ హైవే మీదన వందలాది వాహనాలు బారులు తీరి నిలిచిపోయినాయి. పోలీసులు అని చెప్పిన ఆందోళనకారులు శాంతించలేదు. పోలీసు జూలు నశించాలంటూ పైగా నినాదాలు చేశారు. మహిళలు పురుగు మందు డబ్బాలు చేత పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళన అర్ధరాత్రి దాకా కొనసాగింది. బాధితులు రోడ్డుపైనే వంట వార్పు చేపట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొండమాయిపల్లి మహేష్ రెడ్డి తన తోడలు రాజారెడ్డి, మామ వీరారెడ్డితో కలిసి ఈ మోసానికి ప్లాన్ చేశారట. అనేక మంది మండల, గ్రామ స్థాయి టీడీపీ నాయకులు వీళ్ళతో చేతులు కలిపారట. ఏం జరిగినా పార్టీ కాపాడుతుందని తెగింపుతో ఇది చేశారు. రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి 9,000 మందికి పైగా బాధితుల దగ్గర 120 కోట్ల రూపాయలు కొలగొట్టారన్నటువంటి సాక్షి హైలైట్ చేసుకొస్తుంది. సుమారు 120 కోట్ల స్కామ్ పంచాయతీ అధికార పార్టీ రాష్ట్ర నేతల దగ్గరికి చేరినట్టు సమాచారం. ఇంత చిన్న చిన్న నాయకులు ఇన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారా ఎలా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంటూ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది.